ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నేను ఒక ఫ్రూట్ ని అయితే చూపించాలని అయితే అనుకుంటున్నాను అనమాట. నేనైతే ఆ ఫ్రూట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సీజన్ టైంలోనే వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి కూడా చక్కగా తింటూ ఆస్వాదిస్తూ ఉండాలి కదా. ఇప్పుడు నేను చూపించబోయే ఫ్రూట్ షుగర్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. మీకు అందరికీ తెలిసే ఉంటది. చాలా మంది కూడా బయట కొనుక్కొని తింటూ ఉంటారు కదా. అదేంటో కాదండి, నేరేడు పళ్ళు అనమాట. జంబో నేరేడు పళ్ళు అంటే నేరేడు పళ్ళు కూడా చాలా ఉంటాయి అనమాట. వేరే వేరే టైప్ ఆఫ్స్ నేరేడు పళ్ళు అయితే ఉంటాయి. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క టైప్ ఆఫ్ నేమ్స్ తో ఉంటది కదా. ఇదైతే జంబో నేరేడు చెట్టు అంట. మా ఊర్లోనైతే ఉండిందనమాట ఒకళ్ళ ఇంట్లోని. పళ్ళు అయితే విపరీతంగా కాసున్నాయి అనమాట. వెళ్ళి తెంపుకొని తిందాం కదా అనేసి నేనైతే కర్రతో కొడితే మొత్తం పళ్ళన్ని కింద పడి పగిలిపోయాయి అనమాట. అందుకని చెప్పేసి ఒక చిన్న పిల్లోడు అయితే పైకెక్కాడు. చిన్నోడే గానీ ఎంత పైకెక్కారో చూస్తున్నారు కదా మీరు. వాడైతే చక్కగా చేత్తో కోసి కిందకైతే ఇస్తున్నాడు అనమాట. కింద అయితే ఇంకొక అబ్బాయి అయితే పట్టుకున్నాడు. ఇంకొక అమ్మాయి ఏమోనొచ్చి ఆ పళ్ళు అయితే కోసుకుంటుంది అనమాట. పళ్ళు అయితే చాలా ఎక్కువ కాస్తున్నాయి, కాకపోతే పైకి ఉన్నాయి అనమాట. అలా కర్రతో కొడుతుంటే పళ్ళన్ని కింద పడిపోయి చిదిగిపోతున్నాయి. కింద ఎవరు కూడా పట్టుకోవడానికి సహాయం లేరు. అయితే పైకెక్కాడు కదా చిన్నపిల్లడు అయితే ఒక గుత్తిని అయితే విసిరాడు అనమాట. ఆ గుత్తిని అయితే చూపిస్తున్నాను కదా మీకు. తర్వాత నాకైతే తినమని చెప్పేసి కొన్ని పళ్ళు అయితే ఇచ్చారు. ఒక పండు అయితే టేస్ట్ చేసి చూసాను. నిజంగా చాలా బాగుంటది. ఏదైనా నేచురల్ గా పండిన పళ్ళే బాగుంటాయి కదా. జంబో నేరేడు పండు సూపర్ గా ఉంది. మేమైతే ఇంకా కోసిన పళ్ళు ఉన్నాయి కదా, మొత్తం అంతా మట్టి బారిపోయిన పళ్ళు, అవైతే ఇంకా కడుక్కొని తర్వాత తిందాంలే అని చెప్పేసి ఇంటికైతే నాకు ఇచ్చిన పళ్ళు పట్టుకెళ్ళిపోతున్నాను. చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది. కానీ ఇంట్లోని అమ్మ మా ఆయన కూడా ఉన్నారనమాట. వాళ్ళకి కూడా ఇద్దాం కదా అని చెప్పేసి అయితే నేను తీసుకెళ్తున్నాను అనమాట. బయట వీటి రేట్ ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ సీజన్ లోని ఈ పళ్ళని ఎంతమంది తిన్నారో చెప్పడం మర్చిపోద్దు. ఉంటాను మరి, మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.